న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు ఆయా గ్రామాల సర్పంచ్లు వాస కోటేశ్వరరావు, తిరునాతి ఆదిలక్ష్మిల అధ్యక్షతన నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో 2026-2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పథకం పనులు గ్రామ సభల్లో గుర్తించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్ లాగిన్లో ఈకేవైసీ చేయించుకోవాలని, తప్పనిసరిగా చేయించుకోవాలని అంగర ఫీల్డ్ అసిస్టెంట్ బోనం శ్రీరాములు ఉపాధి కూలీలను కోరారు. అప్పుడే ఉపాధి హామీ పథకం పని కల్పించడం జరుగుతుందని తెలిపారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న 100 రోజుల పనులు పూర్తి చేసి 40% కంపోనెంట్ నిధులతో గ్రామాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఉద్యానవన పంటలు సాగు చేసుకోవాలి అనుకునే జాబ్ కార్డు కలిగిన రైతులు ఉపాధి హామీ పథకంను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఓ రంజిత్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగర్ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు, మత్స్యరంగ గంగరాజు, ఎన్ఆర్ఈజీఎస్ జేఈ రవికుమార్, కండ్రిక ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ సునీత, వీరమణి, తిరునాతి వెంకటేశ్వరరావు, కార్యదర్శి నవీన్, పెద్దిరెడ్డి తమ్మయ్య, అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు, రైతులు పాల్గొన్నారు. కొత్త జాబ్ కార్డులు అలాగే మీరు ఎవరైనా సరే కొత్త జాబ్ కార్డు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. అంటే ఈ సేవకి వెళ్ళి దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ వేయించేలాగా అప్డేట్ చేయించుకోండి. అలాగే అకౌంట్ ఈకేవైసీ చేయించుకోవాలి. బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఈకేవైసీ చేస్తారు. ఈ రెండు చేయించుకుని జెరాక్స్లు, ఆధార్ జెరాక్స్లు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు, రేషన్ కార్డు జెరాక్స్ పట్టుకొచ్చి నాకు ఇస్తే నేను సెక్రటరీ గారు సంతకం చేయించి నేను మండల విషయాలు చేయించుకోవాలి. దాసరావుగా చేయని దగ్గర నుండి మెండు సూర్యారావు ఇంటి వరకు పంట మోదింది. దాస సత్యనారాయణ చేయని దగ్గర నుండి రజత చేయని వరకు నిండి పంట మోదింది. గండ్రోత్ పట్టాలు చేయని దగ్గర నుండి ఇంటి వేదికగా చేయని వరకు నిండి. కాకరపత్తి రాగోడు పాడ దగ్గర నుండి టేక్ సరిహద్దు వరకు, అసలు పాడ దగ్గర నుండి కొన్ని సత్తి చేయని వరకు నిండి. చిక్కాల రామ్మూర్తి గారు చేయని దగ్గర నుండి బొబ్బట్ల ముట్టుగా చేయని వరకు నిండి పంట మోదింది. బతులు బాగిన చేయని దగ్గర నుండి రాయబడి అంటే ముందస్తు ప్రణాళిక అన్నది ఏ వర్క్లు ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటి దాని మీద అన్నది గ్రామ సభ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఏంటంటే హార్టికల్చర్ అన్నది ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ముందుకెళ్తే మన జిల్లా అన్నది హార్టికల్చర్లో ముందు ప్లేస్లో మనం ఉండగలం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతు కూడా ఖాళీ స్థలం అంటే బీడు భూములు లేక వదిలేస్తున్నారు తప్ప దానివల్ల ఉపయోగం ఏంటన్నది మన ఎన్ఆర్జీఎస్లో హార్టికల్చర్ కింద కొబ్బరి తోటలో కానీ, జీడి మామిడి తోట కానీ, జామ, సపోటా, నిమ్మ, బత్తాయి ఇవన్నీ కూడా మన ఎన్ఆర్జీఎస్ నుంచి అన్నది రైతులకి అందుబాటు ఇస్తున్నాం. అంటే రైతు మొక్క కొన్న కాడి నుంచి మొక్క దిగుబడి ఇచ్చిన అమ్ముకునే వరకు కూడా మన మెయింటెనెన్స్ అన్నది రైతుకి ఆయన మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అంటే ప్రతి రైతు గడ్డి కోసుకున్న, ఎరువులు వేసుకున్నది ఈ నిమిత్తం అంతా కూడా అన్నది జరుగుతుంది. ఈ విధంగా చేయడం ఏంటంటే ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగపడుతుంది. అంటే ముందుగా అతని యొక్క పట్టా, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ ఈ రెండు ఎన్ఆర్జీఎస్లో ఎస్టిమేట్ అన్న క్రియేట్ హామీ పథకం ముందు ఉంటుంది. అదే కూడా ఈకేవైసీ అన్నది కంపల్సరీ చేయించి కేంద్రం అన్నది ప్రత్యేకంగా పెట్టింది. ఏంటంటే ముగ్గురు కూడా ఈకేవైసీ చేయించి జాబ్ కార్డు అన్నది బతుకుంటుంది. ఒకవేళ మస్తరు చేసినా కానీ అటువంటి మస్తరులో అంటే ఇటువంటి ఫ్రాడ్ ప్రవేశపెట్టింది ఆల్రెడీ మన పంచాయతీల్లో కూడా. చాలా అద్భుతంగా విజయవంతంగా కొనసాగింది. దాని నిమిత్తమే మన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీరాములు గ్రామంలో ఉన్నటువంటి చెరువులు, బోరుగట్లు, కుంటగట్లని ఏమేమి బాగు చేయాలి అనేది తీర్మానం కొరకై తను రాసుకురావడం, దాన్ని గ్రామ సభలో ఆమోదించడం జరిగింది. గ్రామస్తులకి, రైతులకి, అదేవిధంగా ఎన్ఆర్జీసీ వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు తెలియజేయడంగా సుమారుగా 1700 జాబ్ కార్డులు అంగర గ్రామంలో ఉన్నాయి. కానీ యాక్టివ్లో ఉన్నాయి మాత్రం 470 కార్డులు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. అంటే గ్రామస్తులకి అందరికీ సర్పంచ్గా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు చేసే ఉపాధి హామీ పథకం ద్వారా మనకి గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 15 ఫైనాన్స్ నిధులు రిలీజ్ అవుతుంటాయి. అంటే దాదాపు 25% జాబ్ కార్డులు మాత్రం యాక్టివ్లో ఉన్నాయి. తనో 75 మాత్రం యాక్టివ్లో లేవు. గ్రామస్తులందరూ మన గ్రామాభివృద్ధికి తోడ్పడాలంటే ఈ జాబ్ కార్డులని 100% యాక్టివ్లో ఉండి చేసుకుంటే, అంటే దాదాపు మనకి ఒక 30 లక్షల రూపాయలు వస్తుందనుకోండి. ఈ 100% జాబ్ కార్డులు రన్ అవుతే కనుక దాదాపు ₹1 కోటి అంగరి గ్రామానికి
15 ఫైనాన్స్ నిధులు పడటం జరుగుతుంది. అది గమనించి గ్రామంలో మనం రోడ్లు వేసుకోవాలన్నా డ్రైన్లు వేసుకోవాలన్నా మనకి జీపీ ఫండ్ ఒకటే సరిపోదు. మనకి 15 ఫైనాన్స్ అనగా కేంద్రం నుంచి ఈ ఉపాధి హామీ నిమిత్తం వచ్చే పర్సంటేజ్ నిమిత్తం వచ్చే మనకి 15% సొమ్ములు అత్యధిక మొత్తంలో జరిగితేనే గ్రామంలోని యాక్టివిటీస్ అంటే రోడ్లు, డ్రైన్లు, వీధు, స్కిల్ట్ వర్క్లు, అదేవిధంగా దోమ నివారణ మందులు అయితేనే, శానిటేషన్ సిబ్బంది జీతాలకైతేనే మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. గ్రామస్తులు అందరూ గమనించి ఈ జాబ్ కార్డులన్నీ యాక్టివ్గా చేసి మీరు కూడా గవర్నమెంట్ నుంచి ఈ వర్క్ చేయడం వల్ల డబ్బులు మీకు వస్తాయి కాబట్టి లబ్ధి చేకూరుతుంది. మీరు అంటే ఉపాధి హామీ పని చేసి గ్రామానికి అభివృద్ధి పని చేయవలసింది. అది సొంత భూమిలో 10 చెట్లకి పైన అంటే ఒక 10 చెట్లు ఉన్నా సరే పర్లేదు, కొబ్బరి చెట్లు, దానికి కుండీలు కొట్టడంలో భాగంగా మన ఫీల్డ్ అసిస్టెంట్కి మన ఏపీఓ గారికి తెలియపరిస్తే ఆ చెట్లకి కుండీలు కొట్టడం, దాని నిమిత్తం నీరు పోయించడం ఇలాంటివన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. హార్టికల్చర్ నిమిత్తం జామ, బత్తాయి మనం గ్రామంలోనూ చెట్లు 5 ఎకరాల లోపు ఉన్న అప్లై చేసుకుంటే 1 year నుంచి 3 years వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే మనకి ఫస్ట్ రాదు, ఆ మొక్క ఎదగడం సరిపోద్ది. దాని నిమిత్తం మనకి ఏం ఆదాయం రావట్లేదు కదా, అది గమనించి అందువల్ల మనకి గవర్నమెంట్ మనకి పంట వచ్చిన దాంతోనే సమానంగానే రైతులు అందరు గమనించి